చిట్ట చివర ఆవిడ శరీరం విడిచిపెట్టేశారు. విడిచిపెట్టేస్తే వేదభాష్యం చదువుకున్న విద్వాంసులు కూర్చుని చర్చ చేస్తున్నారు. రమణ మహర్షి శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు రంగురంగుల దివ్య ఆయన శరీరంలోంచి ఎలా వెళ్లి అరుణాచలానికి గిరి ప్రదక్షిణం చేసి కొండలోకి వెళ్ళిపోయిందో, అలా డొక్కా సీతమ్మ గారిలోంచి లేచినటువంటి ఆ దివ్యమైనటువంటి జ్యోతి ఆకాశ మార్గంలో వెళ్ళిపోతుంటే ఆ చర్చ చేస్తున్న వేద పండితులు చూశారు. ఎవరో ఒక మహాపురుషుడో చాలా గొప్పదైనటువంటి స్త్రీయో శరీరాన్ని విడిచిపెట్టింది, ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతోందని చెప్పారు. కాసేపటికి తెలిసింది డొక్కా సీతమ్మ గారు శరీరం వదిలేశారు. ఆవిడ శరీరం వదిలినప్పుడు ఆవిడ దివ్య జ్యోతి ఊర్ధ్వలోకాలకెడుతూ కనపడింది. ఒకరికి పెట్టి త్యాగేనైకే అమృతత్వమానసు, ఆ స్థితిని పొందింది ఈ దేశం. అందుకే భారతదేశము అన్న పేరు చెప్పేటప్పటికీ రెండు చేతులెత్తి ప్రపంచమంతా నమస్కారం చేస్తుంది.